మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత నవంబర్ నుండి సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని ఆందోళన చేపట్టింది. ఇది నవంబరే కాదు, గత 6 సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాట ఫలితం. గతంలో ఇందిరాగాంధీ, జలగ వెంగళరావు, పివి నరసింహారావు తదితరులు ఉన్నప్పుడు 5 సెంట్లు స్థలాలు పేదలకి ఇప్పించాం. ఆ తర్వాత ప్రభుత్వాలు సెంటు సెంటున్నరకి ఈ పేదలను తగ్గించింది. సెంటున్నరలో నివాసయోగ్యమైన ఆనందంగా బతకగలిగే ఇల్లు కట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ అంతా కూడా సెంటులో రాదని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం. అయినా పేదల క్షేమం కన్నా ఓట్లు దండుకోవాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చి ఒక మురికి కూపాలుగా 15-16 వేల కాలనీల్ని ఆయన తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. అది స్వార్థం వల్ల ఓట్లు వేపించుకొని మళ్ళా గెలవడం తప్ప ఈ పేదలకి స్థిరమైన నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వటం కాదు. ఈ దశలో మా పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ ఈ 3 సెంట్లు 2 సెంట్లు విషయాన్ని ఎన్నికల ఎజెండాగా ఎత్తుకుంది. అది సిపిఐ సాగిస్తున్న పోరాట ఫలితం. అలా ఎత్తుకున్న ఈ 3 సెంట్లు గ్రామాల్లో 2 సెంట్లు పట్టణాల్లో ఇవ్వమన్న నినాదం వారు మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, మరొక ఇబ్బందులు ఉన్నాయా? గతంలో రాష్ట్ర ప్రభుత్వ అన్ని వ్యవస్థలు వైసీపీ కాలంలో కుప్పకూలిపోయినాయా? ఇవన్నీ నిజం. కానీ ప్రభుత్వం ఒక వాగ్దానం చేసే ముందు అది అమలు జరుగుతామా లేదా అనేది కూలంకషంగా అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ నినాదాన్ని ఇచ్చారు. అందువల్ల ఈ నినాదాన్ని సత్వరమే అమలు జరపమని మేము పేదల చేత అర్జీలు పెట్టిస్తున్నాం. ఈ పేదలకి ఇళ్ల స్థలాలు, సాగు భూములు ఇప్పించేది కమ్యూనిస్టు పార్టీ యొక్క పేటెంట్ హక్కు. అలాంటి ఈ పేటెంట్ హక్కుతో మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. మా పోరాట ఫలితంగా గత కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. అలాగే జనవరిలో జీవో కూడా ఇచ్చారు. డబ్బులు లేవనే మీమాంస కొంత ఉంది. కానీ పేదలకు వచ్చేటప్పటికి డబ్బులు లేవనే విషయాన్ని పక్కన పెట్టి సత్వరమే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బందితో ఇళ్ల స్థలాలు లేని పేదల సమాచారాన్ని సేకరించడం, మేము ఇచ్చిన అర్జీలన్నీ కూడా పరిశీలించి ఒక మెరకైన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు వర్షం కుడితే మురిగిపోయే స్థలాలు, గోతుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి కొన్ని లక్షల మంది శంకుస్థాపన కూడా చేయలేదు. ఆయన కేంద్రం ఇచ్చే 1,80,000తో ఇల్లు కట్టుకోమన్నాడు. అది సాధ్యపడే విషయం కాదు. చంద్రబాబు గారు 4